హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 13 ఇయర్స్ పాపకి బోట్ నెక్ కుర్తా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడే సేమ్ రెడీమేడ్ది ఎలా ఉంటుందో కుర్తా అలానే సింపుల్గా ఈజీగా కటింగ్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. కటింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా కుట్టేసేయచ్చు. చూసారు కదా, ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ బోట్ నెక్, సైడ్స్ కట్స్ సేమ్ మనకి రెడీమేడ్ కుర్తా ఎలా ఉందో అలానే ఉంది. ఫోటోలో ఎలా ఉందో మనకి అలానే వస్తుందండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ చూద్దాము. ఈ కుర్తా కోసం నేను వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాము. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసాను. నేను ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసేసరికి ఐరన్ అనేది కొంచెం పోయింది, అందుకు నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనం కటింగ్ చేసేటప్పుడు కుర్తా అయితే ఈక్వల్గా ఉండాలి. లోపల సైడ్ ఇంకోటి ఉంటుంది కదా, మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ పార్ట్ కూడా ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి టాప్ లెంత్ ఇది వచ్చేసి 36 ఉంది. 13 ఇయర్స్ అమ్మాయి కదా, చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు బోట్ నెక్ కదా, నేను వచ్చేసి నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చిన్న అమ్మాయి కదా, సరిపోతుంది. సేమ్ షోల్డర్ కూడా 3 పెడుతున్నాను ఎప్పట్లాగే. మనకి స్టిచ్చింగ్ చేసేసరికి 2 వస్తుంది. పైన మనం షోల్డర్ 6 పెట్టుకున్నాం కదా, ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి 6.5 మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక లైన్ గీసుకున్నాము. రౌండ్ షేప్ గీసుకోవడానికి ఇంకో లైన్ ఇటు సైడ్ గీసేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే మనం ఇప్పుడు గీసేసుకున్నాము. తర్వాత వచ్చేసి చెస్ట్ మెజర్ చేసుకున్నాము. చెస్ట్ మెజర్ వచ్చేసి తినది 37.5, ఎందుకంటే మనం 4 ఫోల్డింగ్స్ చేసాం కదా, కాబట్టి 7.5 చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఆర్మ్ రౌండ్ అనేది కలిపేద్దాము. తిన ఆర్మ్ రౌండ్ మెజర్ వచ్చేసి 13 అండి. చూసారా, 6.5 వచ్చింది ఎగ్జాక్ట్లీ. చెస్ట్ మెజరు ఆర్మ్ రౌండ్ మెజరు మనకి ఈక్వల్ అయితేనే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ మెజర్ చేసుకున్నాము. చిన్న అమ్మాయి కాబట్టి నేను వెస్ట్ వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర మెజర్ చేస్తున్నాను. తిన్నది వెస్ట్ వచ్చేసరికి 26 ఇంచెస్, 6.5 అయితే మెజర్ చేశాను నేను. 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి. ఇప్పుడు కట్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, కట్ లూజ్ వచ్చేసి 33 కాబట్టి ఇది మనం 8.5 మెజర్ చేసుకోవాలి. 33ని మనం టేప్తో ఫోల్డింగ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు ఒకవేళ అర్థం కాకపోతే. ఇప్పుడు పైన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, వెస్ట్ దగ్గర 2 ఇంచెస్, కట్స్ వరకు వచ్చేసరికి మనం ఎప్పుడైనా 1 ఇంచే తీసుకోవాలి. మనకి సైడ్స్ అనేది నీట్గా వస్తాయి. ఈ విధంగా మనం టాప్ మెజర్ వచ్చేసి ఫస్ట్ పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ సైడ్స్ మెజర్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా లైన్గా ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఈక్వల్గా వచ్చే విధంగా క్రాస్ వెళ్ళకుండా స్కేల్ని యూజ్ చేయాలి. మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాం కదా, లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా కొంచెం లోపలికి ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ మెజర్ పెట్టుకున్నాము. ఖర్చులు ఏం కలపలేదు. ఇది ఫోల్డింగ్ చేసేసరికి కొంచెం పైకి వస్తుంది. మళ్ళీ మనం మెయిన్ క్లాత్ కట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్స్ట్రా అనేది తీసుకుంటాము. ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకోసారి పొడవు అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది బోట్ నెక్ కదా, ఫ్రంట్ బోట్ నెక్కే బ్యాక్ బోట్ నెక్కే కాబట్టి సేమ్ మెజర్ తీసుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ 2 బోట్ నెక్స్ కాబట్టి నెక్ మరీ పైకి ఉంటే బాగుండదు కాబట్టి దీనికి వచ్చేసి నేను 5 ఇంచెస్ మార్క్ చేశాను. 4.5 or 5 ఎంతైనా పెట్టుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ సేమ్ రౌండ్ కాబట్టి మనకి కొంచెం స్పేస్ కావాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం నెక్ అయితే పొడవు తీసుకున్నాను నేను. 4.5 or 5 పెట్టేసుకున్నాను. ఈ విధంగా రౌండ్ గీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్ ఒకటే పెడుతున్నాం కాబట్టి 2 నెక్స్ ఒకటేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంతేనండి, నెక్ అయితే సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా. ఫ్రంట్ బ్యాక్ 2 నెక్స్ మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే అదేవిధంగా ఆర్మ్ రౌండ్ ఏ విధంగా మనం మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం షేప్ తిప్పి కట్స్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకోవాలి.
కింద ఎంతవరకు అయితే మార్క్ వేసుకున్నామో అంతవరకు కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంతేనండి. బోట్ నెక్ కుర్తా వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కట్స్ దగ్గర ఒక టక్కు, తర్వాత పైన సైడ్స్కి ఒక మార్క్ వేసుకున్నాం కదా చెస్ట్ దగ్గర అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కావాలి. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్. దీనిది వచ్చేసి 10 ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ అయితే, కానీ మనకి లైనింగ్ అయితే 10 ఇంచెస్ లేదు, కింద ఈక్వల్గా లేదు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనకి ఈక్వల్గా ఉండాలి కట్ చేసే క్లాత్ అయితే. హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి మనకి 10 ఇంచెస్ లేదు, ఇది 9 ఉంది. లైనింగ్ వచ్చేసి మనం ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోవట్లేదు. ఎంత పొడవు ఉందో అంత పొడవే హ్యాండ్ అనేది తీసుకుంటున్నాను నేను. కింద లూజ్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఎల్బో హ్యాండ్ అయితే మార్క్ చేసేసి కట్ చేశాను. ఎప్పుడైనా మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్కి లెంత్ తక్కువ వచ్చింది అనుకుంటే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డింగ్ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే లైనింగ్కి కొంచెం జాయిన్ చేసుకున్న కింద సరిపోతుంది. ఈ విధంగా ఉన్నంతవరకు హ్యాండ్ కట్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కింద మనము అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు మెయిన్ క్లాత్ ఉంటే మెయిన్ క్లాత్ని ఎక్స్ట్రా కట్ చేసుకుంటాము. ఇప్పుడు బాడీ పార్ట్స్కి వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ విధంగా, ఇది కూడా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అయితే మన సైడే ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొందరు తెలియక ఓపెన్ పెట్టుకొని కట్ చేస్తారు, అప్పుడు టాప్ మిడిల్లో వచ్చేసి ఓపెన్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఫోల్డింగ్ మన సైడే ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం మిస్ అయినా కూడా మనకి సైడ్స్కి క్లాత్ తక్కువ అయిపోతుంది. లోపల ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఒకసారి తక్కువ అయిపోతుంది. పైన ఫోల్డింగ్ వచ్చేసి కట్ చేస్తున్నాను, ఎందుకంటే సిల్క్ది కదా, మళ్ళీ కట్ చేశాక అయితే మిడిల్లో డిఫరెన్స్ వస్తుంది మనకి కటింగ్. ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి కింద ఎక్స్ట్రా మనకి ఫోల్డింగ్ కోసం పొడవు అయితే కావాలి కదా, కింద ఫోల్డింగ్ చేస్తాము కాబట్టి కింద 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఎల్బో హ్యాండ్, మనకి లైనింగ్ తక్కువ వచ్చింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ని కింద కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకున్నాము. స్టిచ్చింగ్లో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఈ విధంగా పైన నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీన్ని మనం నీట్గా కరెక్ట్ మెజర్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, బోట్ నెక్ కుర్తా కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.